చాలామంది నన్ను అడుగుతారు నేను టాప్ డౌన్ అనాలిసిస్ ఎలా చేస్తానని చెప్పి. సో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను గోల్డ్ ఫ్యూచర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ చేస్తుంది. కానీ పాస్ట్లో ఆ ఏరియాలో అసలు ఏం ప్రైస్ యాక్షన్ అయిందో దాని గురించి మనం నోటీస్ చేద్దాం. సో మనం చూడొచ్చు దట్ ఇక్కడ నుంచి ఒక పెద్ద డౌన్ మూవ్ వచ్చింది మార్కెట్లో. అంతే చాలా ఎక్కువ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ప్రైస్ని కిందకి తీసుకెళ్లారు. అండ్ సడన్గా ఇక్కడ ఒక పెద్ద విక్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ స్టార్ట్ అయింది. అంటే మనకు తెలిసి ఇక్కడ ఆల్రెడీ ఏదో ఒక బయర్స్ ఎవరో ప్రెజెంట్గా ఉన్నారు. సో ఈ ఏరియా నాకు పొటెన్షియల్గా ఒక మంచి లొకేషన్ టు యాక్చువల్లీ టేక్ అ బై ఫ్రమ్. అగైన్ కన్ఫర్మేషన్తో పాటునే మనం ట్రేడ్ చేస్తాము. జస్ట్ బికాజ్ మనం ఒక లొకేషన్లో ఉన్నాము దట్ డజంట్ మీన్ ప్రైస్ ఎప్పుడు ఆ లొకేషన్ లేకపోతే ఆ జోన్ని రెస్పెక్ట్ చేయాలని ఏమీ కంపల్సరీ లేదు. ప్రైస్కి ఏం కావాలో అది చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకా ఒక చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళాను. 4 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే 4 hour టైం ఫ్రేమ్లో కూడా అదే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకి కనిపిస్తుంది దట్ మనం ఒక గుడ్ జోన్లో ఉన్నాము. ఇంకా నేను ఇక్కడే ఒక వాల్యూమ్ ప్రొఫైల్ పెట్టి చూస్తే ఇక్కడ ఒక ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇది నేను ఈ లో నుంచి ఈ హై వరకు పెడితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒక చాలా పెద్ద ఏరియా కాబట్టి నేను ఇక్కడ సెట్టింగ్స్ చేంజ్ చేసి దీన్ని 1 కాకుండా 100 చేసేస్తాను. ఇప్పుడు ఇది 100 చేసిస్తే నాకు ఇక్కడ ఒక మంచి హై వాల్యూమ్ నోట్ కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఒక మంచి జోన్. ఇది కూడా నేను మార్క్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఏమైనా బై ట్రేడ్ దొరికితే ఇట్ విల్ బీ వెరీ గ్రేట్ ఫర్ మీ బికాజ్ ఇది ఒక పొటెన్షియలీ రివర్సల్ పాయింట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాము. 5 minute టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది, మనం ఏం ట్రేడ్ తీసుకోవచ్చో అదంతా చూద్దాం. ప్రైస్ మన జోన్ లోపల ఉంది. ఇప్పుడు ఒక న్యూయార్క్ సెషన్ కూడా ఓపెన్ అయింది. ఇంకా ఇప్పటి వరకు ప్రెషర్ మార్కెట్లో వాస్ టువర్డ్స్ ద డౌన్ సైడ్. ఇప్పటి వరకు ప్రైస్ లోవర్ హై లోవర్ లోస్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇంకా న్యూయార్క్ ఓపెన్ చేశాక సడన్గా ప్రైస్ ఒక హయ్యర్ హైస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను బై ట్రేడ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చినా లేకపోతే ఆర్డర్ ఫ్లో నా ఫుట్ ప్రింట్ చార్ట్స్ కన్ఫర్మ్ చేస్తే నేను బై తీసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఈ మొత్తం లెగ్లో ఎక్కడి నుంచి బై తీసుకోవాలో అది ఎలా తెలియాలంటే మళ్ళీ నేను వాల్యూమ్ ప్రొఫైల్ తీసుకొని ఈ పైన నుంచి కింద వరకు పెడితే నాకు ఇలా కనిపిస్తుంది. సో ఇది చిన్న టైం ఫ్రేమ్ అని చెప్పి నేను వెళ్ళిన ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ని మళ్ళీ 1 చేసేస్తాను. సో ఐఎమ్ ఏబుల్ టు సీ క్లియర్లీ. ఇప్పుడు ఇలా చేస్తే నా హై వాల్యూమ్ నోట్ నాకు కనిపిస్తుంది. ఇది నా హై వాల్యూమ్ నోట్. అంటే మనం ఆల్రెడీ నా హై వాల్యూమ్ నోట్లో ఉన్నాం. ఇక్కడ ఏమన్నా ఎంగల్ఫింగ్ క్యాండిల్ లేకపోతే ఆర్డర్ ఫ్లో ఫుట్ ప్రింట్ చార్ట్ కన్ఫర్మ్ చేస్తే నేను ఒక బై ట్రేడ్ తీసుకుంటాను.